అమ్మవారి దయ ఉంటే ఏదైనా జరుగుతుందని ఈరోజైతే మళ్ళీ నా విషయంలో రుజువైందని నేను అనుకుంటున్నాను. ఈరోజు నాకింతటి అదృష్టం అమ్మవారు ఇస్తుందని అస్సలు అనుకోలేదు. అనుకోకుండా నేను కృష్ణ అయితే ఎర్లీ మార్నింగ్ లెగ్చి టెంపుల్కి అయితే వచ్చాం. ఇద్దరు పిల్లలను పడుకుంటే అత్తయ్యకి అప్పచెప్పేసి మరీ వచ్చాము. ఇక్కడికి వచ్చేసరికి అయితే ఇంకా అమ్మవారి పనులు జరుగుతున్నాయి. ఇందులో నాకు ఇంతటి అవకాశం వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. ఇంకా నా చేత నేను మొట్టమొదటిసారి కోవెల క్లీన్ చేయటం, అమ్మవారికి చీర కట్టడం నాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఇంకొక విషయం ఏంటంటే, నేను ప్రసాదాలు అన్నీ తీసి పెట్టేసరికి కాకి ఎంత తొందరగా వచ్చిందో భలే అనిపించింది నాకు కూడా. నేను ఇదైతే మొట్టమొదటిసారి అమ్మవారికి ఇలా సేవ చేసుకోవడం. అండ్ ఈ అమ్మవారిని అయితే నేను చాలా గట్టిగా నమ్ముతాను. ఇక్కడికి వచ్చిన తర్వాతే నాకు 2 బంగారు తల్లులు వచ్చాయి. అది అయితే అక్షర సత్యము. ఎందుకంటే నా ప్రెగ్నెన్సీ టైంలో నేను చాలా కష్టాలు ఎదుర్కొన్నాను. వాటన్నిటినీ గట్టెక్కించింది ఈవిడే. ఇక్కడికి వచ్చి మొక్కుకున్న తర్వాత నాకు ప్రెగ్నెన్సీ రావటం, పిల్లలు పుట్టడం అనేది జరిగింది. ఖచ్చితంగా ఆ స్టోరీని మీకు ఇంకోసారి అయితే షేర్ చేసుకుంటాను. ఇంక ఇదంతా ఎత్తైతే ఈరోజు అమ్మవారికి పువ్వులు లేవని ఆవిడ చాలా బాధపడుతున్నారు. నేను దండ తెచ్చానని అయితే ఆవిడకి తెలియదు. తెచ్చేసరికి ఎంత సంతోషించిందో ఆవిడ. అనుకోకుండా నేను ముందు రోజు రాత్రి ఈ దండ అయితే కుట్టాను. డాడీ తెచ్చి నాకు ఫ్లవర్స్ అన్నీ ఇస్తే అది ఈ తల్లి కోసమే అనేసి ఇక్కడికి వచ్చిన తర్వాతే అనిపించింది. మొత్తం ఆ తల్లికి అలంకరించేసరికి ఎంత కళ వచ్చిందో చూసారా. ఈవిడ పెట్టిన ముక్కు పొడక కోసమైతే నేను ఇంకో వీడియోలో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. ఇంకా నా చేత ఈరోజు నేను ఇలా చేసేసరికి నాకు చాలా సంతోషంగా అనిపించింది. అంతా అయిపోయిన తర్వాత అమ్మవారి ఆశీర్వాదంగా నాకు ఈరోజు చీర కూడా వచ్చింది. ఎంత అదృష్టవంతురాల్లో అనిపించింది నాకైతే.